అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా చేస్తుంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనుకున్నారా మీ మమ్మీ? లేదా? ఓకే. అంటే ఎవరితోటన్నా ఫోన్లో మాట్లాడేటప్పుడు నువ్వు వింటుండేనా? ఓకే. అంటే మేము కూడా మాట్లాడకపోతుండే. చెప్పు నాన్న, మీ మమ్మీ ఎట్లా ఉంటుండే నీతోటి? మంచిగా చూసుకుంటుండేనా, కొడుతుండేనా? మంచిగా చూసుకుంటుండే. అంటే ఫుడ్ మంచిగా పెడుతుండేనా? సో ఈడు ఏమైంది నీకు? రేక్ తీసుకుపోయిందా? కాలుకి ఏమైందాడా? అప్పుడు హీటర్ పట్టుకుంటే చేతి ఇట్లా అయిపోయింది. ఆపరేషన్ హీటర్ పట్టుకున్నాడు. హీటర్ పట్టుకుంటే ఫింగర్స్ ఇట్లా అతుక్కుపోయిండే మొత్తం. ఓకే. అతుక్కుపోతే అది హోంవర్క్ ఇప్పుడు క్లాస్ పెరిగిన కొద్ది హోంవర్క్ ఎక్కువ అవుతుంది కదా, హోంవర్క్ రాయడానికి రాకొచ్చిందని జూన్లో ఆపరేషన్ చేపించారు. ఈ తోలు తీసి ఈడ వేయించారు. అది ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. దానికి ఇంజెక్షన్ ఉండేనంట 28కో 29కో. వాళ్ళ మమ్మీ పోయింది, వాళ్ళ డాడీ ఆ పిచ్చినే తిరుగుతున్నాడు. ఇంకా ఆ ఇంజెక్షన్ పట్టించుకోలేరు. ఆ ఇంజెక్షన్ ఏమిదో మాకు తెలియదు. మింగిన జరవల్లని ఉంటాం కానీ ఎవరిది వాళ్ళు సపరేట్ ఉంటాం. అంటే మీరు తోడి కోడలు? తోటి. ఓకే. అంటే మీతోటి ఎట్లుంటుండే? అదే ఆరన్లా? ఓకే. మీరు పెద్ద ఆమె చిన్న, ఎట్లా ఉంటుండే మీతోటి? మాతో మంచిగానే ఉంటుండే. కలుసుకునేదే కాదు కదా, మేము ఎప్పుడన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడే కలుసుకుంటుంటే, మామూలుగా అయితే కలుసుకోకపోతుండే. ఓకే. ఊళ్ళో ఏదన్నా దావతుంటే వస్తుంటే ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతుండే అంతే.